లేదండి. ఇవాళ ప్రపంచంలో ఒంటరి దేశం అయిపోయింది పాకిస్తాన్. ఇంకొకటి ఇవాళ అజర్బైజాన్ కానివ్వండి, టర్కీ కూడా సపోర్ట్ ఓకే. బాజీ గారు ఒక్క నిమిషం అండి. ఒకసారి మనం బ్రేకింగ్ చూడొచ్చు. మురళీ నాయక్ భారత్ జవాను వీరమరణం పొందారు. ఒకసారిగా మనం అది బ్రేకింగ్ చూడొచ్చు. జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ మృతి చెందడం జరిగింది. భారత్ పాక్ యుద్ధభూమిలో మురళీ నాయక్ వీరమరణాన్ని పొందారు. పాక్ కాల్పుల్లో మృతి చెందిన జవాన్ మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా కల్లితండ. రేపు స్వస్థలానికి మురళీ నాయక్ మృతదేహం రానుంది. జమ్మూ కాశ్మీర్లో ఈయన మృతి చెందినట్లుగా ఇప్పుడే వార్త అందింది. ఏ రకంగా చూడాలి ఇది? కేవలం మూర్ఖత్వం అందామంటే మూర్ఖత్వ పదం కూడా సరిపోదు, ఇంకా వేరే సపరేట్ స్పెషల్ పదం క్రియేట్ చేయాలి పాకిస్తాన్ చేసిన ఈ దౌర్భాగ్య పనికి. ఎందుకంటే గతంలో ఎక్కడ కానీ ఏ యుద్ధంలో కానీ మనతో గెలవలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గతంలో కన్నా అత్యంత ఘోరంగా అధ్వాన్నమైన పరిస్థితి ఉంది పాకిస్తాన్. ఆర్థికంగా చూసినా, ఆహారధాన్యాల పరంగా చూసినా, అంతర్గతంగా దేశ ఐక్యత పరంగా చూసినా అత్యంత అధ్వాన్న పరిస్థితిలో ఉంది. మన దేశం గతంలో కన్నా ఎంతైనా మెరుగైన స్థితిలో ఉంది. 4వ స్థానానికి ఆర్థిక వ్యవస్థ వెరిగి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ నుంచి రాఫెల్ యుద్ధ విమానం S-400 ఇవన్నీ సమకూర్చుకొని 1 lakh 1 పెన్షన్ తోటి సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకొని ఒక దృఢ నాయకత్వం, దేశ ప్రజల విశ్వాసాన్ని అంటే సంపూర్ణంగా చూడడం దృఢ నాయకత్వంలో మన దేశం ఉంది. ఈ పరిస్థితుల్లో మన దేశాన్ని రెచ్చగొట్టి యుద్ధాన్ని చేయడం అనేది ఆ మూర్ఖత్వం కాదు, అంతకన్నా ఘోరమైన పదాలు వాడాలి. ఇంకా కూడా ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో యుద్ధ విధానాలు కొంత మారిపోయినాయి. వాళ్ళు డైరెక్ట్ యుద్ధం చేయకుండా ప్రాక్సీ వార్స్, వేరే వాళ్ళతో యుద్ధం చేయించి వాళ్ళ కోరికలను తీర్చుకోవడం, వాళ్ళ ఎజెండాను నడిపించుకోవడం. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం అనుకోండి, రష్యాను దెబ్బతీయడం కోసం ఉక్రెయిన్ పావుగా వాడుకుంటే ఉక్రెయిన్ సర్వనాశనం కాదు. ఇప్పుడు చైనా టర్కీ పాత్ర ఏంటి దీంట్లో? చైనా మనను ఒక రైవల్గా చూస్తుంది, ఒక మన దేశం. ఎందుకంటే ఇక్కడ ఏషియాలో ఒక స్ట్రాంగ్ నేషన్గా మనం ఉన్నాం కాబట్టి మనం రైవల్గా చూస్తుంది. గతంలో 62 వార్ తోటి వాళ్ళకు అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న డోక్లాంలో కానీ గల్వాన్లో కానీ మోడీ గారు ప్రధాని అయిన తర్వాత వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు మనం డెవలప్ అవుతున్నాం, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ఒక స్ట్రాంగ్ కంట్రీ, మిలిటరీ కూడా డెవలప్. కాబట్టి చైనా మనను దెబ్బతీయడానికి అదే అంటాను నేను, ప్రాక్సీ వార్. చైనా డైరెక్ట్ దిగకపోవచ్చు, ఆ ధైర్యం చేయదు. ఎందుకంటే ఇంకా కొన్ని మనకు చిరకాల మిత్రుడు ఉన్నారు రష్యా, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా మిత్రులాగానే ఉంటాడు. వెస్ట్ను ఎంతవరకు నమ్మచ్చో తెలియదు, మనం వాటిని డౌట్ కాదు. కానీ వెస్ట్ చరిత్ర చూస్తే ఆ వెస్ట్ దిక్కు కన్నా ఈస్ట్ దిక్కు చూడడం బెటర్ అన్నట్టు ఉంటుంది. కాబట్టి కానీ అది ముందు తెలుస్తుంది. కానీ చైనా కూడా ఏంటంటే పాకిస్తాన్ ఒక ప్రాక్సీగా వాడుకొని పాకిస్తాన్ ఏదైతే ఉక్రెయిన్ యూరోపియన్ కంట్రీస్ బలి చేస్తున్నాయో, చైనా పాకిస్తాన్ బలి చేస్తుందా? మరి ఆ ఇంగిత జ్ఞానం పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు లేదంటే పాకిస్తాన్లో ఒక పబ్లిక్ లీడర్ లేడు ప్రధానమంత్రి స్థాయిలో. ఆ ఆర్మీ చీఫ్ ఉన్న ఆయనకు అసలు మెంటల్ బ్యాలెన్స్ లేదు. కాబట్టి అక్కడ ప్రజలకు నమ్మకం ఏమాత్రం లేదు. అటు ప్రధానమంత్రిమే కానీ ఇటు ఆర్మీ చీఫ్ కానీ లేదు. అక్కడ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎంత దాడి చేస్తుంది. గతంలో 200 దాదాపు 2 months కింద 200 మంది సైనికులు బలిగొన్నది. కాబట్టి అలాంటి అంతర్గత దౌర్భాగ్య పరిస్థితి ఉండి మళ్ళీ బలమైన భారతదేశంతో దృఢ నాయకత్వం ఉన్న దేశంతో పెట్టుకోవడం అంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకా పదాలు వేరే వాడాలి. అలాంటి పని ఇంకోటి ఉండదు. అటువంటి పనికి దిగింది. మనం ఎంత సంయమనంతో ప్రపంచం మొత్తానికి కూడా మనం ఏం చూపించినామంటే టెర్రరిజం ద్వారా గత 3 దశాబ్దాలు చేస్తుందో, ఏదైతే పహల్గామ్లో చేసిందో, కాబట్టి మేము టెర్రరిస్టులే టార్గెట్ అని, ఓన్లీ టెర్రరిస్ట్ టార్గెట్లే మనం సెలెక్ట్ చేసినాం. సో యుద్ధం ముగిసినట్టేనా? ఆపరేషన్ సింధూర్ అది ఇప్పుడు ముగిసిందని చెప్పలేము. ఆపరేషన్ సింధూర్ 1లో ఓన్లీ టెర్రరిస్ట్ టార్గెట్స్, వాళ్ళ అంటే వాళ్ళ వ్యవస్థ కానీ వాళ్ళ మన హెడ్ క్వార్టర్స్ కానీ టెర్రరిస్టులు కానీ తప్ప ఎక్కడ మిలిటరీ కానీ పబ్లిక్ కానీ ఎకానమీ కానీ టార్గెట్ చేయలేదు. అది ప్రపంచానికి ఏంటంటే భారతదేశం కరెక్ట్ పద్ధతిలో ఉంది అని ఫస్ట్ సంకేతం పంపించినాం. సరైన మూర్ఖంగా మళ్ళ మీద వాళ్ళు దాడి చేయడం, ఇక వాళ్ళ చావును వాళ్ళు కోరుకొని ఈ పరిస్థితి తెచ్చుకుంటారు. పాకిస్తాన్ ముక్కలవుతుంది. ఇది ఇప్పుడు యుద్ధం ముగుస్తుందని అనుకోవట్లేదు. పాకిస్తాన్ ముక్కలవడంతోనే ఈ యుద్ధంకు ఒక సమాప్తం వస్తుంది అని నేను భావిస్తున్నాను. ఆ పరిస్థితి పాకిస్తానే కోరి తెచ్చుకుంటుంది. పాకిస్తాన్ చైనా హరేక్ మాల్ కొన్నట్టు మన బండి మీద రోడ్ల మీద అమ్ముతుండే హరేక్ మాల్ 13 రూపాయలు 20 రూపాయలు. అటువంటి సరుకుతోని మన దేశం మీద పోరాడాలంటే S-400 సుదర్శన్ చక్రం ఎంత అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అది. రఫేల్ జెట్ ఫైటర్, కంబాట్ జెట్ ఫైటర్ ప్రపంచంలో ఇలాంటి ఆయుధాలు
మన దేశ సైనికుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత గొప్ప సైన్యం మన సైనికులు. మహిళలు కూడా సోఫియా కురేషి కానీ వెమికా సింగ్ అది చూస్తే మొన్న ఒక అతను ఆఫ్ఘనిస్తాన్ యూట్యూబరు పాకిస్తాన్ ఎట్లా ఆడుకున్నట్టు ఆడుకున్నారు. ఒక ఇద్దరు మహిళల చేత మీరు అంత ఘోరంగా దెబ్బతిన్నారు. ప్రపంచం ముందు మీరు నవ్వుల పాలైరు, మీరేం పట్టుకొని చేసిండు. అది పాకిస్తాన్ పరిస్థితి. రైట్ ఓకే. బషీర్ గారు